నేను ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవరా? ఇక్కడ ప్రధానంగా గాజువాకలో ఇద్దరు మధ్య పోటీ సార్, అమర్ గారు వర్సెస్ పల్లా గారు. ఎవరు గెలుస్తారంటారు? ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి? అమర్ గారు గెలుస్తారు. ఎందుకు? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, అందరికి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారండి. ఆటోల డబ్బులు ఇచ్చారు, టైలర్లకు ఇచ్చారు, జాలర్లకు ఇచ్చారు, మంగళకి ఇచ్చారు, రజకులకు ఇచ్చారు, ఇళ్ల పట్టాలు 31 లక్ష ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అందరికి అన్ని ఇచ్చారు కాబట్టి అందుకే అత్యధిక మెజార్టీ ఆయనే గెలుస్తాడు. ఫ్యాన్ గుర్తే. అక్కడ ఫ్యాన్ గుర్తుకి వెళ్ళాలి, ఇక్కడ అమర్ గారికి వెళ్ళాలి కదా. గెలుస్తాడండి అమర్ గారు. ఎందుకు వెళ్ళాలి? అమర్ కోట ఎందుకు వెళ్ళాలంటారు? అమర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారిని చూసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంతే. ఎలా ఉంటారు? ఈ ప్రాంతంలోనే ఉన్నవారు కదా అమర్ గారు. ఎలా ఉంటది ఆయన మీకు అందుబాటులో? మంచి వ్యక్తి అండి, అందుబాటులో ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చేశారా? ఏమైనా చేశారు? చేశారు, చాలా మంచి చేశారు. గెలుస్తారంటారు ఈసారి అమర్ గారు? గ్యారెంటీగా గెలుస్తారు. మంచి టఫ్ అంటున్నారు. ఫుల్ మెజార్టీతో గెలుస్తారు. టఫ్ గా ఉంది ఫైట్. ఫుల్ మెజార్టీతో గెలుస్తారు. ఎవరు గెలుస్తారు? అమర్ గారు. పల్లా గారు వస్తే అమర్నాథ్ ఎవరు ఎలా ఉండబోతుంది? ఇద్దరు మంచి వాళ్ళే. పల్లా శ్రీని గారు మంచి వాళ్ళే, ఈయన మంచి వాళ్ళే. సో మాకు జగన్ చూసి మేము చేస్తాం. అమర్ గారు ఎలాంటి వ్యక్తి అండి? మంత్రిగా చేశారు ఆయన. ఐటీ 5 పోర్ట్ఫోలియో నిర్వహించారు జగన్ గారు ప్రభుత్వం. సార్ తక్కువ టైం తీసుకున్నారు కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. తక్కువ టైమే కదా ఇచ్చారు. ఇప్పుడు ఏది చేయాలన్నా సరే కొద్ది టైం తీసుకుంటుంది. కరోనా టైం ఒకటి, ఈయనకి ఇచ్చింది 2.5 సంవత్సరం. ఏది ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే బోల్ టైం పడుతుంది. వెంటనే ఏదో అయిపోవాలా, ఏదో జనాలు అనుకుంటారు తప్ప ఏది అవ్వదు. నేను అనుకుంటాను ఏదేదో చేయాలి అని. సో ఇట్లా చాలా మందికి ఉంటుంది సార్. మంచి టఫ్ ఫైట్ అంటున్నారు, రసవంతంగా ఉంది గాజువాక రాజకీయం అంటున్నారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? టఫ్ అయితే ఉంది, టఫ్ అయితే ఉన్నమాట వాస్తవం. సరే ఇంకెవరు అభిమానం వాళ్ళది. ఎవరు గెలుస్తారంటారు గాజువాక ఎమ్మెల్యేగా? అది ఇప్పుడు మనం చెప్పలేం కానీ జగన్కు మాత్రం అవకాశం 100%.